ఈరోజు ఇప్పుడే మా తిరుమల ట్రెక్కింగ్ టీం అంతా కూడా నన్ను అడిగారు మీరు 2 మాటలు మాట్లాడాలని. ఇప్పటిదాకా కొండ మీద ట్రెక్కింగ్ చేశారు, ఇప్పుడు సప్తగిరుల మీద ఇప్పుడు మనం అందరం కూడా యాత్ర చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ సప్తగిరుల్లో ఉన్నటువంటి 360 పైగా పుణ్యతీర్థాలు క్షేత్రాలు ఉన్నాయి. ఈ ట్రెక్కింగ్ టీం బ్రహ్మాండమైనటువంటి పుస్తకం కూడా రాసింది. ఇవాళ మా జై బాలాజీ స్వామి సింహయాజీ స్వామి వారు అవన్నీ కూడా ఆకలింపు చేసుకుని తిరుమల సప్తగిరుల చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గొప్ప పురాతనమైన దేవాలయాలను కూడా మనం వెలుగులోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో సప్తగిరుల యాత్ర చేయడం మూలాన 7 జన్మల పాపాలు నశిస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి 7 కొండలకి ప్రదక్షిణ చేయడం. దానిని మా జై బాలాజీ స్వామికి ఆలోచన రావడం, సింహాజీ స్వామి దానిని ఆచరణలో ఎలా పెట్టాలని నాతో మాట్లాడడము, ఇవాళ నేపాల్ నుంచి జగద్గురువు గారు రావడము, ఇదంతా కూడా అద్భుతం. ఇది వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయన లీల. ఈ సప్తగిరుల ప్రదక్షిణ మీరు చేయండి అని గతంలో నేను ఇదే విషయం అంటే మన వక్రమాత దేవాలయం విషయంలో కూడా నా దృష్టికి వచ్చినప్పుడు వక్రమాత దేవాలయం ఒక జీర్ణోద్ధరణ చేయాలని పట్టుబట్టి చేశాము, సాధించాము. ఇవాళ సింహయాజీ స్వామి వారు బాలాజీ స్వామి చెప్పిన తర్వాత ఎవరైనా సరే 7 కొండల యొక్క విశిష్టత తెలియాలి, ఈ ప్రదక్షిణ జరగాలని. రాబోయే రోజుల్లో చూడండి కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఈ రోజు పునాదిగా రాబోయే రోజుల్లో అద్భుతంగా ఈ సప్తగిరుల ప్రదక్షిణ చేస్తారని, పైన ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి తీర్థక్షేత్రాల విలువ కూడా భక్తులందరూ కూడా తెలుసుకోవాలని నా కోరిక. జై గోవింద, జై శ్రీరామ్.